మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, యోగించే గ్రహాల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, యోగించని గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ ఏ దేవాలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల పాటు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, గ్రహాల సంచారం ఎలా ఉందంటే, సూర్యుడు సింహరాశి వాళ్ళకి 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 6 సంచారం చేస్తున్నాడు. బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాస్తో అనుకూలత ఉంటుంది. కొలీగ్స్తో అనుకూలత ఉంటుంది. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. రాజకీయాల్లో బాగుంటుంది. కానీ 13వ తేదీ నుంచి సూర్యుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఉన్నట్టుండి ఆఫీసులో అందరూ నెగిటివ్గా మారిపోతారు. అసూయతో వెనక గోతులు తీయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పైకి నవ్వుతారు, వెనక వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. అలాగే ఆఫీసులో కూడా వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. మీరు ఎంత కష్టపడ్డా సరే క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే తండ్రి వైపు బంధువులు కూడా ఈర్ష్యతో మీకు చెడు చేయాలని చూస్తూ ఉంటారు. రాజకీయాల్లో కూడా సాధారణంగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో వ్యతిరేకత ఉంటుంది. ఆరోగ్యపరంగా అప్పుడప్పుడు ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి సింహరాశి వాళ్ళకి మొదటి 2 రోజుల్లోనే సూర్యుడి బలం ఉంది. తర్వాత 8 రోజులు సూర్యుడి బలం లేదు. ఫిబ్రవరి 11, 12 తేదీల్లోనే మీకు ప్రమోషన్లు రావాలన్నా బలం ఉంది. తండ్రి వైపు సపోర్ట్ ఉండాలన్నా బలం ఉంది. ఆఫీసులో టాప్ పొజిషన్ రావాలన్నా బలం ఉంది. ఆ తర్వాత సూర్యుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి సూర్యుడి అనుకూలత పెరగాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని ఫిబ్రవరి 13 నుంచి 20 మధ్యలో రోజు 21 సార్లు చదువుకోండి. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినండి. అప్పుడు సూర్యుడి బలం పెరుగుతుంది. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే సింహరాశి వాళ్ళకి బుధుడు 7వ స్థానంలో ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల సింహరాశి విద్యార్థులు ఎవరైనా సరే కంబైన్డ్ స్టడీస్ చేస్తే, మీతో పాటు కంబైన్డ్ స్టడీస్ చేసిన వాళ్ళకి మార్కులు ఎక్కువ వస్తాయి, మీకు తక్కువ మార్కులు వస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు సింగిల్గా మీరు చదువుకునే ప్రయత్నం చేయండి. అలాగే నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూలకు వెళితే కనుక గ్రూప్ డిస్కషన్లో జాగ్రత్తగా పార్టిసిపేట్ చేయాలి. లేకపోతే గ్రూప్ డిస్కషన్ రౌండ్లో ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కూడా భాగస్వామ్య వ్యాపారాలు చేసే వాళ్ళకి కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. భాగస్వాములతో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి విద్యారంగము, నిరుద్యోగులు, వ్యాపారస్తులు ఈ 3 రంగాల వారికి కూడా బుధుడి బలం లేదు కాబట్టి సింహరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. అవి తొలగిపోవాలంటే నానబెట్టిన పెసలు గోవుకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. హేరంబ గణపతి మంత్రాన్ని రోజు చదవాలి. ఓం గూం హేరంబాయ నమః రోజు 21 సార్లు చదవాలి. అలాగే గణపతికి సంబంధించిన గణేష పంచరత్న స్తోత్రం వినటం కానీ చదవటం కానీ చేస్తే బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే సింహరాశి వాళ్ళకి శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 20 మధ్యలో శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి లైఫ్ పార్ట్నర్తో గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా వ్యవహరించాలి. కళారంగంలో కూడా ప్రతికూలత ఉంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త ఆఫర్స్ రావటం కష్టంగా ఉంటుంది. సహనంతో వేచి చూడాలి. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా ఆశించిన స్థాయిలో లాభాలు ఉండవు. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ల్లో ఇబ్బందికరంగా ఉంటుంది. సహనంతో వేచి చూడాలి. శుక్రుడు ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ప్రధానంగా మాత్రం లైఫ్ పార్ట్నర్తో గొడవలు అవటం, ఇష్టపడ్డ వాళ్ళతో గొడవలు అవటం ఇలాంటివి మాత్రం 7వ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అవి తొలగిపోవాలంటే నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టాలి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి ఒకసారి దానం ఇవ్వాలి. అలాగే శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు కాబట్టి శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదవటం, లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినటం ద్వారా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 20 మధ్యలో కుజుడు 6వ స్థానంలో సింహరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు.
రవి బలం లేదు, బుధుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. రవి కేవలం మొదటి 2 రోజుల్లోనే యోగిస్తున్నాడు. తర్వాత 8 రోజులు బలం లేదు. అయినప్పటికీ కుజుడు 10 రోజులు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 6వ స్థానంలో యోగిస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి ఏవైనా కొనుక్కోవాలని సింహరాశి వాళ్ళు ప్రయత్నిస్తే చాలా సులభంగా కొనుక్కోగలుగుతారు. చాలా తక్కువ రేటు కొనుక్కోగలుగుతారు. అలాగే ఉన్న ప్రాపర్టీస్ అమ్ముకోవాలనుకునే సింహరాశి వాళ్ళకు కూడా మంచి రేట్ వచ్చి ప్రాపర్టీస్ అమ్ముడయ్యే యోగం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి డీల్ ఓకే అయ్యి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సోదరులతో ఉన్న గొడవలన్నీ తొలగిపోయి సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ప్రాపర్టీస్ ఇంకా తొందరగా కొనుక్కోగలుగుతారు. 6వ స్థానంలో కుజుడు ఈ రకమైన అద్భుతమైన ఫలితాలు ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 20 మధ్యలో సింహరాశి వాడికి ఖచ్చితంగా ఇస్తాడు. కేవలం సూర్యుడికి, బుధుడికి, శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే సింహరాశి వాళ్ళకి ఈ 10 రోజులు వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఈ రోజుల్లో ఏ రాశి వాళ్ళకైనా సరే తరచుగా ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్య ఆరోగ్య సమస్య. ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో సతమతమైపోతున్నారు. ఆరోగ్య సమస్యలు తరచుగా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వీలైనప్పుడల్లా మూగజీవాలకు ఆహారం వేస్తూ ఉండాలి. పక్షులకి, పావురాలకి గింజల ఆహారంగా వేయటం, మూగజీవాలైనటువంటి శునకాలకు ఆహారం పెట్టటం, ఇలా చేస్తూ ఉంటే చాలా వరకు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే అన్ని ఆరోగ్య సమస్యలు పోగొట్టే శక్తి నువ్వుల దానానికి ఉంటుంది. ఎందుకంటే మనకి శాస్త్రాలు ఏం చెప్పినాయంటే ఒక్క నువ్వులు దానం చేస్తే సమస్త వస్తువులు దానం చేసిన ఫలితం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పారు. అందుకే వీలైనప్పుడల్లా నువ్వులతో చేసిన పదార్థాలు కానీ, కేజింబావు నల్ల నువ్వులు కానీ దేవాలయంలో పంతులు గారికి దానం ఇస్తే చాలా మంచిది. పంతులు గారు ఎవరు కూడా నువ్వులు దానం తీసుకోకపోతే నువ్వులతో చేసిన పదార్థాలను దేవాలయం ప్రాంగణం లోపల కానీ, బయట కానీ లేదా పని చేసుకునే వాళ్ళు ఎవరికైనా సరే మీ చేత్తో పంచిపెడితే కూడా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడచ్చు. అలాగే ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా వాటి నుంచి బయటపడి తొందరగా ఆరోగ్యం బాగుండాలంటే జన్మ నక్షత్రం రోజు అన్నదానం చేయాలి. మీ జన్మ నక్షత్రం రోజు కానీ, నామ నక్షత్రం రోజు కానీ, పుట్టిన తిథి ఉన్న రోజు కానీ అన్నదానం కనీసం 11 మందికి చేస్తే చాలా వరకు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. నువ్వులతో చేసిన పదార్థాలు పంచిపెట్టడం, అన్నదానం చేయటం ద్వారా చాలా వరకు అనారోగ్యాలు తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చు. అలాగే సూర్యుడు ఆరోగ్య కారకుడు. కాబట్టి సూర్యుడి ద్వారా ఆరోగ్యం పొందాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు వీలైనప్పుడు ఎర్ర వస్త్రంలో కట్టి దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. అలాగే చండీ సప్తశతిలో మనకు ఒక శ్లోకం చెప్తారు. ప్రతిరోజు కూడా ఎవరైనా సరే ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ల మీద అరచేయి ఉంచి చండీ సప్తశతిలో చెప్పిన ఆ శ్లోకాన్ని 11 సార్లు చదువుకొని ఆ మంత్రించిన నీళ్లు తాగితే కూడా ఎటువంటి అనారోగ్యాలున్నా 41 రోజుల్లో ఆ అనారోగ్యాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ శ్లోకం ఏంటంటే మాం భయాత్ సర్వతో రక్ష శ్రియం వర్ధయ సర్వదా శరీరారోగ్యం మే దేహి దేవదేవ నమోస్తుతే. ఇది శ్లోకం. శ్లోకం అందరూ జాగ్రత్తగా గమనించండి. మాం భయాత్ సర్వతో రక్ష శ్రియం వర్ధయ సర్వదా శరీరారోగ్యం మే దేహి దేవదేవ నమోస్తుతే. ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ నీళ్ళ మీద ఈ 4 వేళ్ళు కూడా అరచేయి 4 వేళ్ళు తాకేలాగా ఉంచి 11 సార్లు ఈ శ్లోకం చదివి ఆ మంత్రించిన నీళ్లు ఇంట్లో వాళ్ళందరూ తాగండి. 41 రోజుల్లో చాలా వరకు అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడేసే శక్తి నిమ్మదీపాలకు కూడా ఉంటుంది. వీలైనప్పుడల్లా మంగళవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ రాహుకాలం ఉన్న సమయంలో దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో కానీ లేదా గ్రామ దేవతల ఆలయ ప్రాంగణాల్లో కానీ నిమ్మదొప్పల్లో నువ్వుల నూనె పోసి కుంభవతులు వేసి దీపాలు వెలిగిస్తే ఈ నిమ్మ దీపాల వల్ల కూడా అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆరోగ్యపరంగా శారీరక ఆరోగ్యానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో మానసిక ఆరోగ్యానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. చాలా మందికి శారీరక ఆరోగ్యం బాగున్నా మనశ్శాంతి ఉండదు. ఈ మానసిక ఆరోగ్య సమస్య ఉంటుంది. దాని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా పౌర్ణమి పరిహారం చేసుకోవాలి. నిండు వెన్నెలలో పున్నమి వెన్నెల కిరణాలకు శక్తి ఉంటుంది. అందువల్ల పున్నమి రోజు వెన్నెల బాగా ప్రసరించే ప్రాంతంలో
అంటే చంద్రకిరణాలు పడే ప్రాంతంలో ఒక వెండి గ్లాసు ఉంచి, ఆ వెండి గ్లాసులో పాలు పోసి, ఆ పాలల్లో కొద్దిగా పటిక బెల్లం పొడి కలపాలి. మిశ్రీ పొడి కలపాలి. 10-15 నిమిషాలు చంద్రకిరణాలు పడే ప్రాంతంలో ఆ పాలు ఉంచి, ఆ పాలు తాగాలి. ఇలా ప్రతి పౌర్ణమికి చేస్తూ ఉంటే క్రమక్రమంగా మానసిక అశాంతి తొలగిపోయి మానసిక ప్రశాంతత పొందవచ్చు. సోమాయ నమః అని ఎల్లప్పుడూ మనసులో స్మరించుకుంటే మానసిక ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. మనశ్శాంతి తొందరగా పొందవచ్చు. కాబట్టి ఈ రోజుల్లో అందరికీ ఉన్నటువంటి శారీరక ఆరోగ్య సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే మనశ్శాంతి కోసం సోమాయ నమః మంత్రం చదువుకోవాలి. శారీరక ఆరోగ్యం కోసం చండీ సప్తశతిలో చెప్పబడిన శ్లోకాన్ని చదువుకుంటూ మంత్రించిన నీళ్లు తాగాలి. ఈ పరిహారాలు చేసుకోవాలి. దీనివల్ల సంపూర్ణంగా ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చు. ఎప్పటికప్పుడు దినఫలాలు, అలాగే మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు, 10 రోజుల ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.